విజువల్ ఎక్స్పీరియన్స్ అయినా విజువల్ ఎక్స్పీరియన్స్ అయినా మ్యూజిక్ అయినా ఫోటోగ్రఫీ అయినా సినిమా మాత్రం టాప్ నాచ్ ఉండదు. ఆగు మళ్ళీ మైతే కానీ గుర్తుపడతారు ఆగు. సో సినిమా ఓవరాల్గా మాత్రం నేనైతే ఒక 2 to 3.3 రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే అది కూడా స్టోరీకి అయితే కాదు, ఒక స్టోరీ తప్ప మిగతాది అంతా వర్తే. మంచి ఫోటోగ్రఫీ ఉంది, మంచి విజువల్స్ టాప్ నాచ్ ఉన్నాయి, మ్యూజిక్ బాగుంది, కొన్ని సీన్స్లో గూస్ బంప్ తెప్పించే సీన్స్ ఉన్నాయి. వర్త్ లేకపోయినా కొన్ని ఎమోషన్ సీన్స్ మనకు టచ్ అవుతాయి. స్టోరీ నిద్రపోనిస్తుంది, ఖచ్చితంగా నిద్ర వస్తుంది సినిమా ఆ స్టోరీ పరంగా ఆలోచిస్తే. నిద్ర లేపుతుంది. బీజిఎం ఖచ్చితంగా ఎందుకు వస్తుందో తెలియదు, బట్ బీజిఎం మాత్రం బాగుంటుంది. విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. కానీ స్టోరీ మాత్రం అంటామన్నా, స్టోరీ అసలు మంది కాదు, కానీ ఎక్కడి నుంచో తెచ్చారు. అదైతే కాపీనే. ఆ ట్రివియా డార్క్ అన్నాడు, ఆ డార్క్ సిరీస్ చూపిలా, ట్రివియా అన్నాడు, ఆ ట్రివియా ఎందుకు పెట్టాడో తెలియదు. లాస్ట్కి ఏమో ఆకీస్ పాకీస్ కరే పాక. స్టోరీ పరంగా మాత్రమే. డైరెక్షన్ బాగుంది, క్యాస్ట్ అండ్ క్రూ బాగుంది, మంచి సెలెక్షన్ తీసుకున్నారు, విజువల్స్ బాగుంది, విశ్వక్సేన్ యాక్టింగ్ ఇది చెప్పాలి. సో 5 years ఆఫ్ జర్నీ అన్నారు అది మూవీతో. ఇనిషియల్గా ఎలా ఉందో ఫైనల్ క్లైమాక్స్కి వచ్చేసరికి యాక్టింగ్ స్కిల్ మారిపోద్ది. సో మనం అది అబ్జర్వ్ చేయొచ్చు. సో 5 years ఆఫ్ వర్త్ అనేది మూవీ మాత్రం వేస్ట్. కానీ క్రౌడ్ ఫండింగ్తో మూవీ తీస్తారు కాబట్టి ఛాలెంజింగ్ రోల్. అండ్ ఆల్సో ఈ మూవీని మాత్రం థియేటర్లో చూడాలి, ఎందుకంటే విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే. వేరేది ఏ విషయం పెట్టుకొని చూడకూడదు. అందరి యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి, క్యాస్ట్ అండ్ క్రూ బాగుంది. బిలో యావరేజ్ విజువల్ మాత్రం సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఓకే, ఇది షార్ట్ కట్లోనే చెప్తా, ఇంకేం చెప్పడానికి ఏం లేదు అన్న. గామి మూవీ చూశానండి, సినిమా చూశాను. ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ దాకా పూర్తిగా ల్యాగ్ ఉంది. సో వాళ్ళ ప్రయత్నం బాగుంది. అంటే 6 సంవత్సరాల కష్టము, ఈ 6 సంవత్సరాల కష్టంలో టెక్నికల్గా కానీ కొండల్లోనూ కొన్ని సీన్లు సీజీ వర్క్ అయినా ఒరిజినల్గా అక్కడికి వెళ్ళినా కూడా కానీ ఏదో ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంది చెప్పాలంటే. కథ డల్ ఉందా? కథ ఉంది, కానీ అది చూపించే విధానం బాగాలేదు. అంటే ఏదో స్టోరీ అనేది చూపిద్దాము, అంటే ఏదో కొత్తగా చూపిద్దామని అనుకున్న డైరెక్టరు. సో అది జనాలకు వెళ్ళేసరికి అర్థం కాదు. ఎందుకంటే చూపించే విధానం ఎలా ఉందంటే షార్ట్ బై షార్ట్ ఆ ఎడిటింగ్లో ప్రాబ్లం, మనకు చూపించే విధానం ప్రాబ్లం, మనకు అర్థం అవ్వడానికి చాలా టైం పడుతుంది, గంట పడుతుంది. అసలు స్టోరీ సినిమా నుంచి థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి అసలు సినిమాకి ఎందుకు వెళ్ళాము, ఎందుకు వస్తున్నాం అనేది కూడా అర్థం కాదండి చెప్పాలంటే. ఎందుకంటే చిన్న షార్ట్ ఫిల్మ్ అవనివ్వండి, లేకపోతే ఒక వెబ్ సిరీస్ అవనండి, దానికి ఒక కథ అంటే తల తోక ఉంటుంది. దీనికి తోక తల రెండు కూడా కొంచెం అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే సినిమా బాగుంది, యావరేజ్ అని చెప్పచ్చు, కానీ నేనేంటంటే 6 సంవత్సరాల కష్టం కదా, అంత హైప్ ఇచ్చారు కదా అని చెప్తున్నా. ఇవన్నీ కూడా నేను సినిమా ఓకేనండి బాగుందని చెప్పచ్చు, లేదంటే యావరేజ్ అని చెప్పచ్చు. కానీ ఆ రోజు ట్రైలర్ అయితే బీభత్సమైన హైప్ ఇచ్చారు కదా. ఈ సింహం షాట్లు ఇవన్నీ చూశాక ఏదో పెద్ద బీభత్సమైన హైప్ ఉంటుందేమో అని అనుకున్నాము. సో కొంచెం నేనైతే మాత్రం చాలా హోప్ పెట్టుకుని వచ్చానండి. విశ్వక్సేన్ గారు నిజంగా మీ మీద ఉన్న అభిమానంతో వచ్చాను నేను సినిమాకి. సో మీరు ఎందుకు ఇలాంటి సినిమా ఒప్పుకున్నారు, లేదంటే ఒక కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చారని అయితే ఒక గర్వంగా ఉంది. కానీ సో ఇది కొంచెం లేట్ అయ్యి రిలీజ్ చేసినా బాగుండేదేమో. 6 సంవత్సరాలు పట్టింది కదా, ఇంకా మీకు 2-3 హిట్లు పడ్డాక ఈ సినిమా వచ్చినా బాగుండేదేమో అనిపించింది. సో ఏదైనా కొంచెం డిసప్పాయింట్ అయ్యాము, ఎందుకంటే స్టోరీలో దమ్ము లేదు. అంటే ఆర్ఆర్లు కానీ మ్యూజిక్ కొన్ని సీన్లు అయితే చెప్పుకోదగ్గ అక్కడక్కడ ఉన్నాయి, కానీ అంత సూపర్గా చెప్పుకున్న ఒక్క సీన్ అనేది ఎత్తుక్కున్నా కూడా నాకు దొరకట్లే చెప్పాలంటే. సో పూర్తిగా డిసప్పాయింట్ నేను. భయ్యా ఒకటే చెప్తాను భయ్యా, భీమా సినిమా గామి అటర్ ఫ్లాప్ అనుకున్నాను, భీమా సినిమా కూడా అటర్ ఫ్లాప్ భయ్యా. ఏం బాగాలేదు, మళ్ళీ చెప్తాను. ఒక గోపీచంద్ గారు బుర్ర పని చేయట్లేదంటే 2 గోపీచంద్లు భయ్యా. బాలే సినిమా, బాలే, మొత్తం వరస్ట్గా ఉంది. ఒక స్క్రీన్ ప్లే లేదు, సేమ్ ఇదే చూసాను భయ్యా. అయిపోయింది, మేము చూస్తాం, బయటకు వచ్చాం బోర్ కొట్టి. అర్థమైందా? సినిమా మధ్యలోంచి వస్తాను భయ్యా. వేస్ట్ భయ్యా, ఏది నచ్చలేదు నాకు, ఏది నచ్చలేదు. ఇంకోటి చెప్తాను కదా, మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్నారట. ఎలాగో రివ్యూవర్స్ ఉన్నారో పాజిటివ్గా చెప్తారా ఫేమస్ అవడానికి అని చెప్పేసి. మాకు ఎవడో 1 రూపాయి ఇవ్వలేదు. మళ్ళీ చెప్తాను, ఎవడో 1 రూపాయి ఇవ్వలేదు, ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోలేదు. సినిమా అట్టర్ ఫ్లాప్, అర్థమవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ, మాకు రూపాయి ఇవ్వలేదు. సినిమా చూసి మాకు బోర్ కొట్టి మధ్యలో వస్తాం బయటికి. అర్థమవుతుందా? ఎగ్జాక్ట్లీ. డౌటా నీకు? డౌటా?
ఇవ్వండి భయ్యా, డబ్బులు ఇచ్చితే మాకు ఇవ్వండి భయ్యా, మాకు అర్థం కాక అడుగుతాను. మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, మేము ఎవరి దగ్గర ఏటీ తీసుకోలేదు, సినిమా పెద్ద ఏం లేదు, సేమ్ రొటీన్ స్టోరీ, రొటీన్గా ఉన్నాయి. ఏదో కొద్దిగా పోలీస్ క్యారెక్టర్తో కొంచెం ఏదో ట్రై చేద్దామని చూసారు, ఎక్స్పెరిమెంట్ చేశారు. కానీ గోపీచంద్ గారు ఏంటండి, ఎవరు చెప్పాడండి అది డబ్బులు ఇవ్వట్లేదని? మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్నారని మాత్రమే చెప్పాను అంతే. సో మళ్ళీ అదే ఫస్ట్ హాఫ్ వెన్నెల కిషోర్ గారు కామెడీ చాలా బాగుందండి. వెన్నెల కిషోర్ గారు గురువు గారు మీరు ఆ స్టేట్మెంట్ ఇటు కరెక్ట్ కాదు కదా, అసలు బాగలేదనే స్టేట్మెంట్. అయితే ఇప్పుడు మీకు ఏం కావాలి? బాగుందని కావాలా, బాగాలేదని కావాలా? అది చెప్తున్నా, వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది, అర్థమైందా? ఒక పాయింట్. బీజిఎం బొక్క, ఓకే ఓకేనా? స్క్రీన్ ప్లే పెద్ద ఏం లేదు, ఓకేనా? 4. 5ది స్టోరీయే లేదు, రొటీన్ స్టోరీ, ఓకేనా? డ్యూ రోల్ అది ఎగ్జాక్ట్లీ భయ్యా, కరెక్ట్గా చెప్పు. ఇది ఒక స్కందా భయ్యా, ప్లీజ్. అస్సలు వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ డిస్కషన్ భయ్యా. నడుము చూపించినంత మాత్రం బాగుందని చెప్పాలా? నీకు అన్నీ చూపిస్తే నచ్చుతాయి భయ్యా. సినిమా ఫ్లాప్ అంతే, ఇంకా నన్ను ఇంకేం అడగొద్దు. ఎందుకు అట్లా చెప్తావు? ఎగ్జాక్ట్లీ ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. మనం ఒకరితో పోరు పని చేయాలంటే ఇద్దరు భయ్యా. రొటీన్ స్టోరీ అంతా రొటీను, ఇంకంతే. ఇంకేం చెప్పలేను. ఇంకా చెప్పు, ఏం చెప్పాలనుకుంటే. ఇంకో ఎవరు ఒపీనియన్ రాలేదన్న, మనం ఏం చెప్తాం చెప్పు. సరే, నాకైతే మంచిగా అనిపించింది అన్న. కోపడకరు, ఇంకో సినిమా బ్లాక్ బస్టర్. ఈడోడు వచ్చిండు, ఈడోడు. సినిమా అంటేనే రొటీన్, అర్థమైందా? సినిమా అంటేనే రొటీన్. ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ అంతే. యూ హ్యావ్ టు గెట్ ద ఎక్స్పీరియన్స్, దట్స్ ఇట్. హూ యు వాంట్ టు జడ్జ్. నాకు రాదు ఇంగ్లీష్ రాదా? అరే సినిమా అంటే ఎక్స్పీరియన్స్ అన్న, అర్థమైందా? కనీసం మన గోపీచంద్ చూసి ఒక 10 కోట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు, అర్థమైందా? నెగిటివ్ చెప్పే వాళ్ళకి ఎవరైనా ఉన్నారా? ఇస్ దర్ ఎనీబడి టు ఇన్వెస్ట్? సింప్లీ భీమా సినిమా ఈజ్ సూపర్ ఫ్లాప్ మూవీ, దట్స్ ఇట్. సో whoever whatever. భీమా సినిమా అయితే సూపర్గా ఉంది, అదిరిపోయింది, మామూలుగా లేదు సినిమా మటుకు. అది గోపీచంద్ గారు క్యారెక్టర్ డబుల్ యాక్షన్ మటుకు సూపర్గా ఉంది. గోపీచంద్ గారు గుడి కోసం, పిల్లకాయల కోసం పిల్లకాయలను చంపుతున్నారని చెప్పి తన ప్రాణాలను అర్పించారు సినిమాలో, అది హైలైట్. క్లైమాక్స్ సీన్ అయితే ఇంకా హైలైట్. క్లైమాక్స్ సీను గోపీచంద్ గారి ఆత్మ తన తమ్ముడి శరీరంలో ప్రవేశించడం, అసలు ఆ సీను గోపీచంద్ గారి పక్కన ఇంకో గోపీచంద్ గారు ఆత్మ నిలబడేది ఇంకా హైలైట్. చాలా బాగుంది. ఎలా అనిపిస్తే అయితే సూపర్గా ఉంది, బాగా ఎంజాయ్ చేస్తా సినిమా. ఇట్టే ఈ సినిమా ఇట్టే బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా బాగా నచ్చింది. సినిమా మాస్ క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ అద్దరిపోయింది. అసలు ఫైట్స్ కానీ అయితే పంచ్ పవర్ అద్దరిపోయింది, అయితే మామూలుగా ఉండదు అది సినిమా మటుకు. ఓకే డన్. గోలీమార్లా చూసిన సినిమా మళ్ళీ ఇప్పుడు చూసిన గోలీమార్లా ఎట్లా గోపిచందన్ యాక్టింగ్ ఉందో మళ్ళీ ఈ సినిమాలో మాత్రం చింపేసిన. ఒకటి ఏంటంటే డైరెక్టర్ గారికి హ్యాట్స్, ఒక మంచి స్టోరీ. ఇప్పుడు ఈ సినిమాలో ఏంటంటే మనం సినిమాకి పోతే కామెడీ కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా, ఫైటింగ్ సీన్స్ కావాలా? దీంట్లో కామెడీ ఉంది, యాక్షన్స్ ఉంది, మంచి రొమాన్స్ ఉంది, మంచి కంటెంట్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్లో మాత్రం ఏమన్నా నవ్వుకున్నాను, మస్తు ఉంటాయి నా పోలీస్ స్టేషన్లో ఆ సీన్స్ కానీ, ఆ హీరోయిన్ కానీ. మళ్ళీ ఏంటంటే ఎంట్రీలో వెన్నెల కిషోర్ గారు ఉంటారు, ఆ కామెడీ మాత్రం చంపేసిన అని చెప్పుకోవచ్చు భయ్య. ఇంకోటి చమ్మక్ చంద్ర గారు, రఘు గారు, వాళ్ళిద్దరు అంటే కాంబినేషన్లో, ముగ్గురి కాంబినేషన్ నాకే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే గోపిచంద్ర ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేదు, ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న. సెకండ్ హాఫ్లో మాత్రం గూస్ బంప్స్ వస్తాయి అన్న, ఒక్కొక్క సీన్స్ సీక్వెల్స్ కూడా సూపర్ ఉంటుంది. ఒకటే చెప్తా బ్రో, ఇలాంటి సినిమా మిస్ అయితే మాత్రం వేస్ట్. శివరాత్రి ఒక మంచి భీమా సినిమాతో వచ్చింది. జై శివయ్య.